ఒక 2 సెట్లు చేసినా చాలు, మనకు స్ట్రెంత్ అనేది డెవలప్ అవుతుంటది. ఎక్కువ అయితే ఇప్పుడు అందరు కోచింగ్కి వెళ్తుంటారు పోలీస్కి, వాళ్ళు లంచ్ టైంలో వెళ్తారు, వెళ్ళి అట్లా తినేసిన తర్వాత 30 సెకండ్స్ అట్లా 2 సెట్లు చేసుకుంటే మస్తు అయిపోతుంది. ఇది ఏది హే గాయ్స్, దిస్ ఇస్ అర్షాండ్రెడ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఆర్ స్టాండ్. ఇదేంటిది కొత్తగా అనుకుంటున్నారా? ఆర్ స్టాండ్ అంటే మన మార్షల్ ఆర్ట్స్ లో, కుంఫులో వాళ్ళు అంత ఫాస్ట్ గా ఇప్పుడు లెగ్ అనేది కిక్ చేస్తుంటారు కదా మీదికి, అంత ఫాస్ట్ గా రియాక్ట్ ఆ స్ట్రెంత్ అనేది ఎలా వస్తుంది అంటే, ఈ ఆర్ స్టాండ్ అనేది #1 ఎక్సర్సైజ్. మీరు ఎక్కడ చూసుంటే ఆర్ స్టాండ్ అనేది నేను చూపిస్తున్నా, మీరు చేయండి. ఒక్కసారి మన గ్లూట్స్, ఆర్మ్ స్ట్రింగ్, క్వాడ్రిసెప్స్, నీ అనేది ట్రైన్ అవుతుంది. ఇది ఒక రిపిటేషన్స్ ఉండవు, ఏముండవు, ఇంట్లోనే సింపుల్ గా, కానీ ఎఫెక్ట్ ఫుల్ చెప్తున్నా కదా, చిరిగిపోతుంది ఒక్కరికి. అట్లాంటి వర్కౌట్ ఇది. మీరు ఇంకా నేను చూపించి ఇప్పుడు యాంకిల్ స్ట్రెంగ్ ఇవన్నీ చేయండి, దానికన్నా మించిన వర్కౌట్ ఇది. ఒక మిక్స్ మొత్తం ఇట్లా జులుసుని పిండి తీసుకొచ్చిన వర్కౌట్ ఇది. నేను చేస్తాం, ఇది చూడండి. ఫస్ట్ బిగినర్స్ అయితే స్లోగా 15 సెకండ్స్ 20 అట్లా స్లోగా స్టార్ట్ చేయండి. మొత్తం 30 సెకండ్స్ చేస్తే చాలా ఎఫెక్ట్ గా ఉంటుంది. ఒక 5-6 సెట్లా మనం డివైడ్ చేసుకుందాం. ఇది రోజుకి ఒక 2 సెట్లు చేసినా చాలు, మనకు స్ట్రెంత్ అనేది డెవలప్ అవుతుంటది. ఎక్కువ అయితే ఇప్పుడు అందరు కోచింగ్కి వెళ్తుంటారు పోలీస్కి, వాళ్ళు లంచ్ టైంలో వెళ్తారు, వెళ్ళి అట్లా తినేసిన తర్వాత 30 సెకండ్స్ అట్లా 2 సెట్లు చేసుకుంటే మస్తు అయిపోతుంది. ఇది ఏది ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం చూపించబోయే వచ్చేసి ఆర్ స్టాండ్ అంటే చూపిస్తే చూడండి. మన ఫస్ట్ బాడీ లెవెల్ ఉంటుంది కదా, ఈ లెవెల్ నుంచి 1 2 3 ఇట్లా ఈక్వల్ తీసుకొని మన బాడీ అనేది స్ట్రైట్ ఉండాలి. ఇట్లా కిందికి కూర్చోవాలి. బ్యాక్ అనేది స్ట్రైట్ పెట్టాలి. స్ట్రైట్ పెడితేనే ఇట్లా మనం ఒక ఎంత అంటే ఒక 30 సెకండ్స్ కానీ, బిగినర్స్ అయితే 30 సెకండ్స్ అని స్లోగా మనం 2 మినిట్స్ వరకు ఇంప్రూవ్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇది మొత్తం మన గ్లూట్స్కి చూడండి. మళ్ళీ ఇక్కడ నుంచి చూపిస్తే చూడండి. 1 2 3 తీసుకుని కిందికి ఇట్లా అప్పర్ బ్యాక్ అనేది స్ట్రైట్ చూడండి ప్రాపర్గా. ఈ మజిల్స్ ఉన్నాయా, మజిల్స్ కాస్ట్కి, నీకి ఇక్కడ ఫ్రంట్ మజిల్, గ్లూట్స్ ఇవన్నీ ఒకసారి పడుతుంది. 30 సెకండ్స్ కాకపోతే ఇంకెక్కువ కూడా చేయొచ్చు మనం. స్లోగా 2 మినిట్స్ వరకు మనం డైలీ చేయండి. స్టామినా ఇంప్రూవ్ అవుతుంది, స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. మొత్తం ఒక విహావ భోజనంబు మాయాబజార్లో ఉంటుందిగా, అట్లా మొత్తం ఒక సుబ్బీర్ లాగా ఇది. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, ప్రాపర్గా చూసుకోండి. ఉన్న దగ్గర నుంచి 1 2 3 చూడండి. మెయిన్ షావులింగ్ కుంఫులో చేస్తుంది వర్కౌట్. వాళ్ళు అందుకనే అంత స్ట్రాంగ్, కొడితే ఎట్లా పడిపోతారు అంత స్ట్రాంగ్. చూడండి మన బ్యాక్ పెయిన్ కూడా మనం ఎక్కువ ఎంతసేపు ఉండేసి అంత ఈ మజిల్స్ ఉన్నాయో, ఈ మజిల్స్, ఈ గ్లూట్స్ని, కాఫ్, నీ మజిల్, మనకి ఈ మజిల్ స్ట్రెంగ్త్ అవుతుంది. గ్లూట్స్, కాఫ్, నీ మొత్తం మజిల్స్ కలిపి స్ట్రెంగ్త్ అవుతాయి. అర్థమైందా? ఇది ఒక మొత్తం మంచి వర్కౌట్. డైలీ చేయండి. ఇంకా ఈ ఒక వర్కౌట్ చేసే చాలు, మళ్ళీ మీ ఈవెంట్స్ వచ్చే వరకు మీరు స్ట్రెంగ్త్ లోనే ఉంటారు. మొత్తం మీకు స్టామినా మొత్తం ఇంప్రూవ్ అవుతుంది రన్నింగ్ లో. ఓకేనా? మళ్ళీ కంటిన్యూ చేయాలి. పొజిషన్ 1 3 స్ట్రైట్. మొత్తం ఈక్వల్ స్ట్రెంత్ పడుతుంది. నీస్ నుంచి గ్లూట్స్, ఆర్మ్ స్ట్రింగ్స్, క్వాడ్రిసెప్స్ మొత్తం కలిపిన వర్కౌట్ ఇది. ఇట్లా ఫస్ట్ బిగినర్స్ అయితే స్లోగా డైలీ చేయండి, కానీ డైలీ ఒక 5 మినిట్స్లో అయిపోతుంది వర్కౌట్.
ఓల్డ్. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా, మొత్తం గ్లూట్స్ ఎంత మొత్తం పడుతుంది. ఇలాంటి మంచి మంచి వర్కౌట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కనిపించిన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీ కానిస్టేబుల్ ఎస్ఐ ఆర్మీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా, సైనింగ్ ఆఫ్ హర్షవర్ధన్.